హాయ్ జేఈ 2025 aspirants అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్. మరి ఈ వీడియోలో భాగంగా ఎన్ఐటి వరంగల్లో మరి లాస్ట్ ఇయర్ 23లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మరి ఈ వీడియో ద్వారా మరి మన స్టూడెంట్స్ అందరికీ చెప్పాలనుకున్నాను. మరి ఎన్ఐటి వరంగల్లో అసలు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ఐటికి అంత క్రేజ్ ఎలా వచ్చింది, ఈ మధ్య బాగా క్రేజ్ వచ్చింది. ఎన్ఐటి వరంగల్ కూడా ఒక ఐఐటితో సమానమైంది. ఈ వీడియోలో ప్రధానంగా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి 2023లో ఒక ఐడియా కోసం ఈ వీడియో ప్రధానంగా చేయటం ఏంటంటే మీ యొక్క స్టూడెంట్ మరి జేఈ మెయిన్ 2025 జనవరి 21 సెషన్లో ఎంతమంది పిల్లలు రాస్తున్నారు, మన తెలుగు వాళ్ళు కానీ మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ వాళ్ళు కానీ రాస్తున్నారు. మరి వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రతిదీ మోటివేషన్తోనే మనము ముందుకు వెళ్తాం. మోటివేషన్ లేకుండా ఏ పని జరగదు. మనం ఏ పని చేసినా ఒక మోటివేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం ముందుకు వెళ్ళాలంటే మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అయిన వాళ్ళు కూడా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలంగాణ పిల్లలు కానీ మరి ముఖ్యంగా ఈ వీడియోలో మనము బీటెక్ ఎంటెక్కు సంబంధించిన ఎన్ఐటి వరంగల్లో ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది, దాని ట్రాక్ రికార్డ్ ఏ విధంగా అనేది ఈ వీడియోలో చెప్తున్నాను. మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన ఓవరాల్ స్టాటిస్టిక్స్ అయితే ఈ విధంగా జస్ట్ బ్రీఫ్గా ఓవరాల్ స్టాటిక్స్ అయితే చూద్దాం. మరి హైయెస్ట్ సిటీసీ మరి 88 లక్షలు రావటం జరిగింది. 88 లక్షలు ప్యాకేజ్ రావడం జరిగింది హైయెస్ట్ సిటీసీ. మరి యావరేజ్ సిటీసీ అయితే 17.29 ల్యాక్స్. మరి మీడియంగా మధ్యత సిటీసీ 12.26. ప్లేస్మెంట్ పర్సంటేజ్ అయితే 82%. మరి 82% సార్ మరి 100% రాలేదుగా అంటారు. ఈ యొక్క మిగతాది 18% ఏంటంటే పర్సంటేజ్ వాళ్ళు పిహెచ్డీకి వెళ్ళొచ్చు, కొంతమంది ఎంటెక్ బీటెక్ వాళ్ళు ఎంటెక్ జాయిన్ అవడానికి వెళ్ళొచ్చు, కొంతమంది రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఈ 18% స్టూడెంట్స్ కొంతమంది అబ్రాడ్ వెళ్ళొచ్చు ఎంఎస్ చేయడానికి, నేను అమెరికాలో కానీ కెనడా కానీ లండన్ ఇట్లా చదువుకుంటానికి వెళ్ళొచ్చు, రకరకాల ఉంటాయి ఈక్వేషన్, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని 100% ప్లేస్మెంట్ కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఈ 18% స్టూడెంట్స్ మాత్రం జాయిన్ అవ్వరు. టోటల్గా 1400+ ఆఫర్స్ రావడం జరిగింది. మరి అది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 1400 మంది స్టూడెంట్స్ ప్లేస్ అవ్వటం మరి చాలా మరి వరంగల్. అందుకని వరంగల్ ఎన్ఐటి అనేది ఒక ఐఐటితో సమానం అంట. మన తెలుగు వాళ్ళకి నాకు తెలిసి సౌత్లో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కొంచెం తక్కువ వచ్చినా కానీ మరి తిరుచి అంటారు కానీ ఫస్ట్ మరి ఎన్ఆర్ఎఫ్ వరంగల్లో మన తెలుగు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పిల్లలకి మధ్య సెంటర్లో ఉంటుంది కాబట్టి వరంగల్ అటు విజయవాడకు కానీ ఇటు హైదరాబాద్ పిల్లలకు కానీ అందరికీ ఇది బాగుంటుంది. మరి మీ జేఈ 2024లో కూడా మరి వరంగల్లో మన నంబర్ 1 దాని కట్ ఆఫ్ ర్యాంక్ కూడా మనం ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను చూడండి. మరి కట్ ఆఫ్ ర్యాంక్ కూడా ఐఐటితో సమానంగా తెలుగు వాళ్ళ పిల్లలు మంచిగా దీనిలో మరి జాయిన్ అవ్వరు. అందరూ మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది ఓవరాల్ స్టాటిస్టిక్స్. మరి మీరు జాబ్ వైజ్ చూసినట్టయితే నంబర్ ఆఫ్ కంపెనీస్ విజిటెడ్, నంబర్ ఆఫ్ కంపెనీస్ 268 కంపెనీస్ విజిట్ చేసినాయి అంట. మరి 23, 22లో 221, 21లో 186 కంపెనీలు, ఎనలిస్ట్ 122, ఎస్డి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 566, కోర్ కంపెనీస్ వచ్చి 432, అదర్స్ 282, జాబ్ రోల్స్ అండ్ ప్లేస్మెంట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మరి వీళ్ళకి ఎక్కడెక్కడ జాబ్స్ వచ్చినాయో మరి చూద్దాం ఒకసారి. జాబ్స్ అనేది హైదరాబాద్లో వచ్చినాయి, చెన్నైలో వచ్చినాయి, బెంగళూరు వచ్చినాయి, పూణేలో వచ్చినాయి, బాంబేలో, గుర్గాంలో వచ్చినాయి. సౌత్లో ఎక్కువ పర్సంటేజ్ రావటం జరిగింది. సాఫ్ట్వేర్లో మరి బెంగళూరులో 41%, హైదరాబాద్లో 36%. నెంబర్ 1 బెంగళూరు అయితే నెంబర్ 2 హైదరాబాద్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ జారటం బాగుంది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి హైయెస్ట్ సిటీసీ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ సిటీసీ ఇన్సైడ్ కంపారిజన్ ఆఫ్ ఓవరాల్ పాస్ట్ 3 ఇయర్స్లో మనకి ప్లేస్మెంట్ గ్రేటర్ దాన్ 25 మందికి అయితే 50 లక్షల పైన వచ్చినాయి. మరి 25 మంది లోపు మరి 25 మందికి అయితే మరి 45 లక్షల పైన 50 లక్షల లోపు 50 to 40 to 50 ల్యాక్స్ వరకే మరి సిటీసీ రావడం జరిగింది. మరి 137 మెంబర్స్కి అయితే 30 to 40 ల్యాక్స్ ప్యాకేజ్ రావడం జరిగింది. 218 స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ మరి 20 to 30 ల్యాక్స్ ప్యాకేజ్ రావడం జరిగింది. 590 స్టూడెంట్స్కి అయితే 10 to 20 ల్యాక్స్ ప్యాకేజ్ రావడం జరిగింది. మరి లెస్ దాన్ 365 మెంబర్స్కి అయితే మరి ఎక్కువ మంది 592 అంటే 10 to 20 ల్యాక్స్ వచ్చిన వాళ్ళు అయితే 590 ఉంటారు. మరి ఆల్ ది బెస్ట్. మరి అందుకని వరంగల్కి ఇంత క్రేజీ ఉండటం జరిగింది. మరి అదేవిధంగా మరి లెస్ దాన్ 10 ల్యాక్స్ అయితే చాలా తక్కువ మంది 365 ఉన్నారు. అంటే ఓవరాల్గా
10 to 20 lakhs ప్యాకేజీ చాలా మందికి వచ్చింది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ 10 to 20 lakhs ప్యాకేజ్. మరి బ్రాంచ్ వైజ్ కట్ ఆఫ్ చూద్దాం. రానున్న కాలం బ్రాంచ్ వైజ్ మరి కంప్యూటర్ సైన్స్కి ఎంత వచ్చింది, బీటెక్, మరి ఈసీఈ, బీటెక్ ఈసీఈ వాళ్ళకి వచ్చింది, మెటలర్జీ, ఎంటెక్ కూడా మరి 22-23 మరి అకాడమిక్ అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు 24లో ఉన్నా కదా, ఇంకా ప్లేస్మెంట్స్ అవ్వాలా, ఇంకా ప్లేస్మెంట్ డేటా మనకు కంప్లీట్గా రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ డేటా చూద్దాం. ఫస్ట్ సివిల్కి సంబంధించి, ఇది సివిల్లో ఎలా ఉందంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 74% ప్లేస్ అయినట్టు చెప్తున్నారు సివిల్లో ఉన్నాయి. మరి ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ మీడియన్ వీళ్ళకి ప్లేస్ 81.3%, సిటీసీ 13 లక్షలు సిటీసీ సివిల్లో ఉందన్నమాట. ఇది బీటెక్ సివిల్ కూడా మంచి క్రేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బీటెక్, ఎల్ఎన్టీ, మరి అదేవిధంగా రిలయన్స్, టాటా ప్రాజెక్టు, ఎక్సెల్ ఈ కంపెనీస్ వచ్చినాయి. సివిల్లో కూడా మరి 39 బీటెక్ వాళ్ళకి ఆఫర్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే స్టూడెంట్ 39 కాదు, సివిల్ 74 మెంబర్స్కి మనకి రావటం జరిగింది. 74 మెంబర్స్ సివిల్ బీటెక్. అదేవిధంగా సివిల్ ఎంటెక్ చూసినట్టయితే మనం ఎంటెక్లో డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఈ స్పెషలైజేషన్స్లో మనకి ఎంటెక్ స్పెషలైజేషన్స్లో నార్మల్గా డిఫరెంట్ 27 కనెక్షన్, దీనిలో 27 ఉండటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరి ఎంటెక్లో 34% ఉన్నారు. ఎన్విరాన్మెంట్ మరి 15 మెంబర్స్కి వచ్చినాయి. మరి ఇది ఎంటెక్కి సంబంధించింది డేటా. రిమోట్ సెన్సింగ్, తర్వాత టాటా వాళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్టేషను, ఈ విధంగా ఉంది ఎంటెక్ వాళ్ళు కూడా బాగుంటుంది. త్రిబుల్ ఈ చూద్దాం. బీటెక్ త్రిబుల్ ఈ వాళ్ళు అయితే ప్లేస్మెంట్స్ ఎలాగ ఉన్నాయంటే వీళ్ళకి యావరేజ్ 21.19 lakhs, 52.89 హైయెస్ట్ ప్యాకేజీ. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ అమ్మాయిలు అయితే 14%, అబ్బాయిలు అయితే 85%. మరి లోయెస్ట్ సిటీసీ 4.5 lakhsగా రావటం జరిగింది. మరి అదేవిధంగా చూసినట్టయితే ప్లేస్ 93% అయితే త్రిబుల్ ఈలో ఉంది, బీటెక్ త్రిబుల్ ఈ. మరి అదేవిధంగా కంపెనీస్ వచ్చి టాటా ప్రాజెక్ట్స్, మరి O9 ఇలా క్వాల్కమ్ మంచి కంపెనీ, విప్రో, క్వాల్కమ్, విసా ఇలా కంపెనీస్ రావటం జరిగింది. మరి అదేవిధంగా బాష్, క్వాల్కమ్ మంచి ఎంఎన్సీలు కూడా ఈ త్రిబుల్ ఈ వాళ్ళకి రావటం జరిగింది. అదేవిధంగా బీటెక్లో 89, మరి బీటెక్ ఇది త్రిబుల్ ఈ కదా, త్రిబుల్ ఈ 45, మొత్తం 89 అండ్ 129 స్టూడెంట్స్ ప్లేస్ అవటం జరిగింది. 129 స్టూడెంట్స్ ప్లేస్ అవటం జరిగింది. మరి ఎంటెక్ సంబంధించి హైయెస్ట్ సిటీస్ 37.5, యావరేజ్ 12.3, మీడియన్ 10.5, టోటల్ 86.96 ప్లేస్ అవటం జరిగింది ఎంటెక్. ఇది ఎంటెక్ సంబంధించిన ఎంటెక్ డేటా అయితే ఇది 88.9% ఎంటెక్ వాళ్ళకి వచ్చింది. హైయెస్ట్ సిటీసీ అయితే 37, 40, 80 వీళ్ళకి ఎంటెక్ రావటం జరిగింది. మరి అదేవిధంగా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యారంటే టోటల్గా 120 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. బీటెక్ మెకానికల్ 86.1%, 39. అంటే దీన్ని బట్టి చూస్తే జేఈ 2025 మీరు సివిల్ మెకానికల్ వచ్చిన చేరిపోండి, మంచి ప్లాప్. మరి ఒక కంప్యూటర్స్ ఈసీ కాకుండా సివిల్, మెకానికల్, మెటలర్జీ కూడా ఇక్కడ చేరిపోతుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తుంది. వదులుకోమాకండి ఎట్టి పరిస్థితులు. దాని గురించి అప్డేట్ అవ్వడానికి నేను చేరటం. హైయెస్ట్ సిటీసీ 28 lakhs, యావరేజ్ 12.4, మరి మీడియన్ 11.5, లోయెస్ట్ సిటీసీ 6 lakhs వరకు ఉంటుంది. మరి బీటెక్ మెకానికల్ అయితే టోటల్గా 124 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవటం జరిగింది. ప్రతి ఒక్కరు 124 సీట్స్ ప్లేస్ అవటం జరిగింది. మరి అదేవిధంగా ఎంటెక్ మెకానికల్లో థర్మల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్, మెషిన్ డిజైన్, ఆటోమొబైల్, మెటీరియల్ అండ్ సిస్టమ్ డిజైన్, అడ్వాన్స్డ్ టోటల్గా 82.6 మెంబర్స్, 95 మెంబర్స్ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. మరి అదేవిధంగా హైయెస్ట్ శాలరీ అయితే 19.98 ఉంటుంది. యావరేజ్ సిటీసీ ఇంత, లోయెస్ట్ 6 lakhs ఈ విధంగా ఉండటం జరిగింది. ఎంటెక్ మెకానికల్ వాళ్ళకి మంచి కంపెనీస్ క్వాలిన్ ఏరోస్పేస్, ఇంటర్నేషనల్ బోయింగ్ కంపెనీ, టాటా మోటార్స్ ఇదిగో టాటా మోటార్స్ కంపెనీస్ కూడా రావడం జరిగింది ఎంటెక్ మెకానికల్. ఇది గేట్ ద్వారా మాత్రం వీళ్ళు జాయిన్. మరి కొంతమందికి ఇష్టమైన బ్రాంచ్ ఈసీ
ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ తర్వాత సెకండ్ ప్లేస్ ఈసీఈకి ఇవ్వచ్చు. అసలు ఈసీఈలో ఎంతమంది అంటే 80% అమ్మాయిలు, అబ్బాయిలు 20% అమ్మాయిలు జాయిన్ అయ్యారు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 135 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. హైయెస్ట్ సిటీసీ ఎంత అంటే నాకు తెలిసి 52.89 lakhs. మన 2 months బ్యాక్ అయితే ఈసీఈ అతనికి మరి 82 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. 64 ఫస్ట్ ఈసీఈ వచ్చింది లేటెస్ట్ అప్డేట్. ఇది ఆ అప్డేట్లో ఇది ఇన్క్లూడ్ అవ్వాలి, ఎందుకంటే విఎల్ఎస్ డిజైన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. హైయెస్ట్ ప్యాకేజ్ 52.89, మరి 23.6, 21 యావర్ మీడియం 21.4, 7 lakhs అయితే మినిమం శాలరీ 7 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. బీటెక్ ఈసీ అనేది ఇది కోర్ లాస్ట్ ఇయర్ మరి ఓసీలకి మరి 99.9 వచ్చినా కానీ ఇక్కడ సీట్ రావటం కష్టంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ తెలంగాణ, ఎందుకంటే తెలంగాణ హోమ్ స్టేట్ కాబట్టి వాళ్ళకి కూడా సీట్స్ మరి చాలా టఫ్గా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మీరు వరంగల్ కావాలంటే మంచి స్కోర్ అయితే రావాలి, అది గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా ఈ వరంగల్ బీటెక్ చదివిన వాళ్ళకి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, హనీవెల్, మంచి సామ్సంగ్ కంపెనీ, మరి ఓఎఫ్ఎస్ఎస్, విజా, ఇలా బిఎల్, పేటిఎం, ఇలా క్వాల్కామ్ మంచి కంపెనీలు అయితే రావటం జరిగింది. స్టూడెంట్స్ కూడా మంచి టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీస్ కూడా మరి టోటల్గా మరి ఇది 120 మెంబర్స్ అయితే ప్లేస్ అవటం జరిగింది. 120 మెంబర్స్, 137 మెంబర్స్ అయితే చూపిస్తున్నారు ఈసీఈలు. మరి ఈసీఈ ఎంటెక్లో చూసినట్టయితే మనకి బ్రాంచెస్ మరి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ డిజైన్, అడ్వాన్స్ కంప్యూటింగ్. ఎంటెక్లో అయితే ఐఎస్టీటీ 37.5 lakhsగా ఉండటం జరిగిందనమాట. మరి యావరేజ్ అయితే 20.34 lakhs, మరి అదేవిధంగా మీడియన్ 18.5, లోయెస్ట్ సిటీసీ 8 lakhs. మరి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 60 స్టూడెంట్స్ అయితే ప్లేస్ అవటం జరిగింది. మరి ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్లో అయితే ఎనలాగ్ డివైజెస్ మంచి కంపెనీస్, బిఎల్, ఏఎండి, హనీవెల్, మంచి మెంటర్ గ్రాఫిక్స్, మంచి కంపెనీస్ అయితే రావడం జరిగింది. టోటల్గా హైయెస్ట్ ప్యాకేజ్ 32.5 lakhs, టోటల్ స్టూడెంట్స్ 20, యావరేజ్ 20.4, మీడియం 18.53, లోయెస్ట్ 10 lakhs, ప్లేస్డ్ 77 జరగడం. మరి విఎల్ఎస్ఐ కూడా మంచి హాట్ కేక్, దీనికి విఎల్ఎస్ఐలో మంచి శాలరీస్ ఇస్తారనమాట, ఎందుకంటే విఎల్ఎస్ఐ కూడా 30 చిప్ డిజైన్ కాబట్టి ఇలాంటి కోర్ కంపెనీలు స్టూడెంట్స్ దొరకరు అనమాట వీళ్ళకి. 37.5 lakhs, మరి అదేవిధంగా 20.4 lakhs, మీడియం 18.5, ఈ విధంగా 69% ప్లేస్మెంటేజ్ అనేది. టోటల్ నెంబర్ ఆఫ్ 18 స్టూడెంట్స్. మంచి బిఎల్, ఏఎండి కంపెనీ విఎల్ఎస్ఐ హైదరాబాదు కంపెనీ, బిఎల్, సిమెన్స్, సిడిఐ, ఏఎండి, బిఎల్, మీడియా టెక్నాలజీ, ఏఎండి, ఈ విధంగా మరి సినాప్సిస్ మంచి హార్డ్వేర్ కంపెనీస్ అయితే రావడం జరిగింది. మరి అదేవిధంగా ఎంటెక్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఎంటెక్ వాళ్ళకి ఎనలాగ్ డివైస్, టెక్సస్ ఇన్స్ట్రుమెంటేషను, మరి బిఎల్, మీడియా టెక్, ఏఎండి అంతా హార్డ్వేర్ రావటం కూడా. అడ్వాన్స్ కమ్యూనికేషన్లు కూడా మైక్రోచిప్, ఫినాన్స్, క్వాలెన్స్ ఏరోస్పేస్, టోటల్గా 23 స్టూడెంట్స్ ప్లేస్ అవటం జరిగింది. మరి హైయెస్ట్ శాలరీ 37 lakhs, 12.39, 67%. మరి చూసినట్టయితే మరి ఎన్ఐటి వరంగల్లో మెటలర్జీ కూడా ఉంది. మెటలర్జీ అండ్ మెటీరియల్స్ అండ్ మెటలర్జీ ఈ బ్రాంచ్ వచ్చినా మీరు వదులుకోవద్దు, మీరు అందరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే చూడండి మెటలర్జీ వాళ్ళకి కూడా 25 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. యావరేజ్ 13 lakhs, లోయెస్ట్ 4.6, మీడియం. అంటే ఈ లోయెస్ట్ పీ ఉంది వీరి యొక్క సిజిపిఐ మీద కూడా ఆధారపడి ఉండదు. మనం ఒకసారి ఎన్ఐటీలో చేరిన తర్వాత ఏంది నాకు ఎన్ఐటీ వచ్చేసిందని కాల్ రాయకుండా మంచిగా బాగా చదివి మంచి సిజిపిఐ తెచ్చుకున్న వాళ్ళకి ఇలాంటి పర్సెంట్ రావడం. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 42 members బీటెక్ ప్లేస్ అవటం. వీళ్ళు కూడా మెటలర్జీ వాళ్ళు కూడా మరి డిఫరెంట్ టీసీఎస్ ఇలాంటి మంచి కంపెనీలు కూడా, ఎక్సెల్, ఐసిఐసి, వీళ్ళు కూడా సాఫ్ట్వేర్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు సాఫ్ట్వేర్ వెళ్ళచ్చు. అదేవిధంగా కోర్లో కూడా మీరు వెళ్ళొచ్చు. కోర్ కంపెనీ వేదాంత ఇండస్ట్రీ, ఇది స్టీల్ కంపెనీస్. వేదాంత కోర్లో జాయిన్ అవ్వంటే నాకు సాఫ్ట్వేర్ వద్దు, నేను కోర్లో జాయిన్ అవుతానంటే ఇబ్బంది లేదు. మరి మెటలర్జీ, మెకానిక్, ఇది ఎంటెక్ ఇండస్ట్రియల్ మెటలర్జీ వాళ్ళకి కూడా బీటెక్, ఎంటెక్ చూసాం 11.5 lakhs. కొంచెం సాలరీ తక్కువ ఉంటుంది ఎంటెక్ వాళ్ళకి. మరి 8.26 lakhs, 6.5 lakhs లోయెస్ట్ సిటీ, మీడియం 8 lakhs. మరి ప్లేస్డ్ అయితే 50% అయితే ప్లేస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే తక్కువ ఉంటారు కాబట్టి మరి తక్కువ ఉండటం జరిగింది. ఇండస్ట్రియల్ మెటలర్జీ మెటీరియల్.
ముఖ్యంగా చెప్పుకుంటే నా ఫేవరెట్ సబ్జెక్ట్ అయితే కెమికల్ ఇంజనీరింగ్. నేను కెమికల్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. కెమికల్లో కూడా మరి నంబర్ ఆఫ్ 88 బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్. బీటెక్ కెమికల్లో 88 మెంబర్స్ ప్లేస్ అవడం జరిగింది. హైయెస్ట్ సిటీసీ 36.5, మరి ప్లేస్ అయింది మీడియన్ 11.7 ల్యాక్స్, మరి లోయెస్ట్ సిటీసీ అయితే 8 ల్యాక్స్ ఉండటం జరిగింది. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ 88 మెంబర్స్ కదా. రిలయన్స్, జియో, భారత్ ఎంటర్ప్రైజ్, డాక్టర్ రెడ్డీస్, డెలాయిట్ సాఫ్ట్వేర్, విప్రో కూడా దీనిలో కూడా కోర్ కంపెనీస్. ఐటీసీ లిమిటెడ్, ఐటీసీ కూడా మంచి కంపెనీ, మరి శాలరీ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి టీసీఎస్, విప్రో, మరి డెల్లా, జెట్స్కేలర్ వీళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ కూడా వెళ్ళటం జరిగింది. కోర్ కంపెనీస్ కూడా వచ్చినాయి. ఇది కేన్ ఆయిల్ అండ్ గ్యాస్, రిలయన్స్ ఇండస్ట్రీ, ఇవి కోర్ కంపెనీస్. మరి ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ కెమికల్ ఉంది. ఎంటెక్ సిస్టమ్ అండ్ కంట్రోల్ ఉంది. హైయెస్ట్ సిటీసీ 15.8 ల్యాక్, ప్లేస్డ్ మీడియం 10.8, లోయెస్ట్ వచ్చేసి ఇది 19 మెంబర్స్ అయితే ప్లేస్ అవడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ 19 మెంబర్స్ ప్లేస్ అవడం జరిగింది ఎంటెక్ కెమికల్. మరి అందరికీ ఇష్టమైంది ఈ రోజుల్లో ఇష్టమైన బ్రాంచ్ మెయిన్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది నెంబర్ 1. ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది అసలు ఏ విధంగా ఉండేది ఒకసారి చూద్దాం. మరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ వరంగల్ అంటే ఇక దానికి తిరిగే లేదు ఇక. మరి అది ఐఏఎస్తో సమానం. హైయెస్ట్ సిటీసీ వచ్చి 88 లక్షలు, 88 లక్షలు సిటీసీ రావటం జరిగింది. మరి అదేవిధంగా హైయెస్ట్ సిటీసీ, మరి యావరేజ్ సిటీసీ 30.8 ల్యాక్స్, బీటెక్స్ 80 మీడియన్ సిటీసీ 30 ల్యాక్స్. పర్సంటేజ్ ప్లేస్ 99.4% ప్లేస్ అయ్యారు. అందరూ ఆల్మోస్ట్ అందరు ప్లేస్. ఈ లోయెస్ట్ సిటీసీ అంటారా, వీళ్ళు ఎవరైతే బాగా సీజీపీఏ మెయింటైన్ చేయలేదో కోడింగ్ స్కిల్స్ వాళ్ళకి ఈ 7 వచ్చి ఉంటుంది. వీళ్ళంతా ఇప్పుడు ఈ హైయెస్ట్ సిటీసీ 88 లక్షల ప్యాకేజ్ వాళ్ళని కూడా మంచి కోడింగ్ స్కిల్స్, అలగరిథమ్ డిజైను ఆ లెవెల్లో వీళ్ళు ఉండి ఉంటారు నాకు తెలిసినంతవరకు. మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఇది 79% ప్లేస్ అవ్వటం జరిగింది. ఎంత స్టూడెంట్స్ మరి 40, బీటెక్ సిఎస్సి అంటే ఒక పెద్ద 81 మరి 121 మెంబర్స్ అయితే ప్లేస్ అయ్యారు. కంప్యూటర్ సైన్స్ 168 మెంబర్స్ ప్లేస్ అవటం జరిగింది. గుడ్ ప్లేస్మెంట్. మరి బీపీసీఎల్, విసిఎస్, వెల్ఫార్జ్, వరాకిల్, డెలాయిట్, మైక్రోసాఫ్ట్ వీళ్ళే ఇచ్చుంటారు. మైక్రోసాఫ్ట్, వరాకిల్ మంచి ఎంఎన్సీస్ రావడం. ప్రొవిడెన్స్, మోర్గాన్ స్టాన్లీ, అమెజాన్, హనీవెల్, ఇది ఫార్మసీ, డీషా కంపెనీ మంచి అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, కోర్ కంపెనీస్, హనీవెల్, అమెజాన్ ఈ మాత్రం కంపెనీస్ అయితే వచ్చినాయి. కంప్యూటర్ సైన్స్ సిఎస్సి 80 ల్యాక్స్. సిఎస్సి ఎంటెక్ చూసినట్టయితే మరి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రధానంగా మరి 51 ల్యాక్స్ ప్యాకేజ్ రావడం జరిగింది. యావరేజ్ సిటీసీ 26.24, మీడియన్ 24.5, మరి 79 అమ్మాయిలు అయితే 20.45. ఇది ఎంటెక్ సంబంధించిన డేటా. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏం మాత్రం అర్థం కాదు. మరి ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మరి 23 ప్లేస్మెంట్స్. అదేవిధంగా ఎంసీఏ వాళ్ళకి ఎంసీఏ కూడా సిఎస్సి ఎంసీఏ మరి 38.5 ల్యాక్స్ ప్యాకేజ్ రావటం కూడా జరిగింది ఎంసీఏ వాళ్ళకి. ఏదైనా స్కిల్ సెట్ బేస్ ఉంది. బీటెక్ బయోటెక్ వచ్చినా వదలమాకండి మీరు. జేఈలో బీటెక్ 26 ల్యాక్స్ ప్యాకేజ్ రావటం జరిగింది. మరి బీటెక్ బయోటెక్ దీనికి మరి ఏ కంపెనీస్ వచ్చిందంటే ఐసిఐసి, ఫిజ్జీ ఈ విధమైన మరి అపోలో కొన్ని కంపెనీస్ ఉండి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అవి కూడా రావటం జరిగింది. బీటెక్, బయోటెక్, ఎంటెక్ వీళ్ళకి వచ్చి 11.5 ల్యాక్స్ ప్యాకేజ్ రావటం జరిగింది. ఎంఎస్సి కెమిస్ట్రీ కూడా 10 ల్యాక్స్ హైయెస్ట్ సిటీసీ రావటం జరిగింది. ఎంఎస్సి కెమిస్ట్రీ చైతన్య, ఆకాష్ వీళ్ళు ఈ సైడ్కి వెళ్ళిపోయారు అనమాట. వీళ్ళు స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే చైతన్య, నారాయణ, ఆకాష్లో కెమిస్ట్రీ లెక్చరర్స్గా వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా నారాయణ అకాడమీ, ఫిజ్జీ ఇక్కడ నుంచి తెచ్చుకున్నారు. అనలిటికల్ కెమిస్ట్రీ అంటే వీళ్ళు కొంతమంది R&D సైడ్ వెళ్ళిపోయారు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ వీళ్ళు కూడా డెలాయిట్, ఫిజ్జీ, సీడాక్, నారాయణ వీటిల్లోకి వెళ్ళిపోయి 12 ల్యాక్స్ పర్ యానము ఇస్తామని వీళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా మన డేటా
ఇది 22-23-24 డేటా, 22-23 డేటా. ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మరి మనకి ఇలాంటి న్యూస్ చెప్తూ మరి రావటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు MBAకి కూడా మరి ఇచ్చారు. మరి ఇంటర్న్షిప్ కూడా మరి అకాడమిక్, క్వాల్కాము ఈ విధంగా ఇంటర్న్షిప్ కూడా ఉంది. మంచి ఇంటర్న్షిప్. మీరు ఏ బ్రాంచ్ దొరికినా వదలమాకండి. మరి IIT మరి NIT వరంగల్ అంటే ఒక టాప్ కంపెనీ లాంటిది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి NIT వరంగల్కు ప్లేస్మెంట్ డీటెయిల్కి సంబంధించి మన తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైన కాలేజ్ కాబట్టి ఈ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మరి JEE 2025 మరి January 21st మరి ఎగ్జామినేషన్ ఉంది. అది రాసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. NIT వరంగల్లో మీరు సీటు తెచ్చుకుంటే IIT తెచ్చుకున్నట్టే హ్యాపీగా మీరు మరి అడ్మిషన్ వచ్చే వరకు కూడా మీరు నిద్రపోవచ్చు, ఇబ్బంది లేదు. OC వాళ్ళు కానీ మరి SC ST BC కూడా, SC వాళ్ళు కూడా 1500 కేటగిరీ ర్యాంక్ వస్తే కానీ రాలేదు సీటు. మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.